మాలలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ద నేషనల్ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మన్నె శ్రీధర్ రావు అన్నారు. హైదరాబాద్ ఇంద్రపాల ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాకు మాల సంఘాల నేతలు భారీగా తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ ద్వారా మాలలకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిలో డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 18% పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం 2015 అనుసారంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జారీ చేయబడిన జీవో నెంబర్ 10 మరియు 99 సవరణ చేసి గ్రూప్ 3లో మాల అనుబంధ కులాలు రోస్టర్ పాయింట్ను 22 నుండి సీరియల్ ప్రకారం 16కు మార్చాలని కోరారు. జై భీమ్. ఈరోజు నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ధర్నా ఎందుకంటే అసలు వర్గీకరణ అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. చేవెళ్ళ డిక్లరేషన్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ చేసింది. కానీ అలాగే 18% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు రిజర్వేషన్ పెంచలేదు. మేము ఇంతకుముందుకే చెప్పాం, మీరు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమని చెప్పాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు, బీజేపీ, మోడీ గారి మరియు చంద్రబాబు గారి అడుగుజాడలో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పడుతున్నారు. మాలల వెన్నుపోటుదారులైన చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. మేము ఇంతకుముందుకే చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నెత్తిన పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రావడానికి కారణం మాలలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రలో కూడా మాలలందరూ కూడా కూడుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ అధికారం తేవడమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు మాదిగలు, మందకృష్ణ మాదిగా మీకు చెప్పాడు, బహిరంగంగా ప్రకటన కూడా చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకే ఓటేయండి అని చెప్పి. కానీ మీకు చెవికి ఎక్కలేదు ఆ విషయం.